ప్రైజ్ లార్డ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఉప్పుకున్నటువంటి ప్రాధాన్యతను మనం తెలుసుకుందాం. ఫస్ట్ లేవి కాండం మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము 13వ వచనంలో, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలను, నీ అర్పణలన్నిటితోనూ ఉప్పు అర్పించవలను. అంటే ఉప్పుకున్నటువంటి ప్రాధాన్యత చూడండి. ప్రతి అర్పణలో, దేవునికి అర్పించే ప్రతి అర్పణలో ఉప్పు ఉండాలి అని దేవుడు ఫస్ట్, అంటే ఆది కాండము, నిర్గమాకాండం, లేవి కాండం, అంటే అక్కడే దేవుడు తెలియపరిచాడు. ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్న అధ్యాయాల్లోనే దేవుడు ఉప్పు గురించి తెలియపరచాడు. ప్రతి అర్పణలో, దేవునికి అర్పించే ప్రతి అర్పణలో ఉప్పు వేయాలి. ఎందుకంటే లోకంలో కూడా సామెత ఉంది, అన్నీ వేసి చూడు నన్నేసి చూడు అంటదంట ఉప్పు. అలాగా ఉప్పు అనేది ఎంత ప్రాధాన్యత పరిశుద్ధ గ్రంథంలో ఉందో ఇంకొంచెం మనం ముందుకెళ్ళి చూద్దాం. రాజులు రాసిన 2వ గ్రంథము మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 19వ వచనంలో, అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కాదు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషా అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీనివలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనేను. ఇక్కడ మనం చూస్తే ఆ పట్టణము చాలా రమ్యమైంది, అంటే టూరిస్ట్ ప్లేస్. ఎరుకో పట్టణము చాలా మంచి ప్లేస్, అందరూ పబ్లిక్ వస్తున్నారు వెళ్తున్నారు, కానీ అక్కడ నేలలో సారం లేదు, సరైన నీళ్లు లేవు, అక్కడ మంచి నీళ్లు లేవు. అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఎలీషా పట్టణానికి వచ్చాడు. దైవజనుడు, అంటే దేవుని బిడ్డ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా, ఈ పట్టణాన్ని ఎంత రమ్యమైనదో నీకు తెలుసు, నువ్వు చూస్తున్నావు, అయితే నీళ్లు మంచివి కాదు, అందుచేత భూమి కూడా నిస్సారంగా ఉన్నదని ఎలీషా అనగా, అప్పుడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దుకు తీసుకురండి అని వారితో చెప్పాను. మనము ఒక పాత్రతో పోల్చబడుతున్నాం. దేవుని బిడ్డ ఎప్పుడైతే దేవుడు మనలో నివసించడానికి మనల్ని ఆయన రూపంలో చేసుకున్నాడు. కాబట్టి మనము దేవుడు నివసించే ఆలయం. ఖాళీ పాత్రగా ఉండకుండా మనం ఎప్పుడు నిండు పాత్రగా ఉండాలి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఆ యొక్క కొత్త పాత్రలో ఉప్పు వేసి ఆ ఊట ఎక్కడైతుందో అక్కడ ఈ ఉప్పు ప్రార్థనాపూర్వకంగా వేసినప్పుడు భూమి నిస్సారంగా ఉండదు, నీళ్లు కూడా మంచి నీళ్లు. చూసారా, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. సృష్టికర్త అయిన దేవుడు తెలియపరుస్తున్నాడు, బాగలేని దాన్ని బాగు చేసేది మన దేవుని గొప్పతనం. అందుకనే ఎవరైనా సరే కుటుంబాల్లో సమస్య వచ్చినప్పుడు, లేకుంటే బాధ వచ్చినప్పుడు, బాగలేనిది ఏదైనా మీకు కనపడ్డప్పుడు దేవుని మీద ఆధారపడితే ఆ బాగలేని దాన్ని దేవుడు బాగు చేస్తాడు. ఇక్కడ కూడా ఆ నీళ్లు బాగలేవు, కానీ యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక దీనివలన మరణము కలగకపోవును. ఇక మరణం అనేది లేదు. దేవుని మాట విని దాని ప్రకారం నడుచుకుంటే వాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. ఇక్కడ మనం ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూసినట్లయితే భూమి కూడా నిస్సారంగా ఉండదని, కాబట్టి నేటి వరకు, అంటే ఈ రోజు వరకు మీరు వెళ్ళి చూస్తే అక్కడ పేరు రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ భూమి నిస్సారంగా లేదు, నీళ్లు మంచిగా ఉన్నాయి. దేవుడు అక్కడ మరణం లేకుండా చేశాడు. ఇంకొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును, అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. ఇందాక మనం చెప్పుకున్నాం పాత్ర, ఇప్పుడేమో దేవుడు అంటున్నాడు మీరే ఉప్పు అంటున్నాడు. అంటే దేవుని బిడ్డ ఎలా ఉన్నారంటే లోకానికి ఉప్పుగా ఉన్నారు. అంటే దేవుని బిడ్డ ఎక్కడికి వెళ్తే అక్కడ చెడ్డగా ఉన్నది మంచిగా అయిపోవాలి. అది దేవుడు, అందుకే మనిషిని దేవుడు, అంటే దేవుని బిడ్డను ప్రత్యేకంగా ఉప్పుతో పోల్చాడు. ఈ ఉప్పు లోకానికి ఎలా ఉండాలంటే సారాన్ని ఇవ్వాలి, అది దేవుడు కోరుతున్నాడు. అయితే ఉప్పు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును, అది బయట పారవేయబడి మనుషుల తొక్కబడికే కానీ మరి దేనికి పనికిరాదు. అందుకే ఉప్పులో ఏముండాలి, సారం ఉండాలి. సారం లేకపోతే మనుషులు కాల కిందేసి తొక్కడానికి తప్ప దేనికి పనికిరాదు. మరి ఈ ఉప్పుకి సారం ఎలా వస్తుంది, అది కూడా బైబిల్లోనే ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మార్కు సువార్త చూడండి, ప్రతి ప్రశ్నకు జవాబు బైబిల్లోనే దేవుడు పెట్టున్నాడు. ఉప్పు సారం లేకపోతే ఎలా అన్నాడు, మళ్ళీ ఆ ఉప్పుకి సారం ఎలా వస్తుంది అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఫోన్కి ఎట్లా మనం ఛార్జింగ్ పెట్టుకుంటామో, ఛార్జింగ్ అయిపోతే ఫోన్ పనికిరాదు. మనకు కూడా మా ఉప్పు లాంటి వారమని దేవుడు చెప్పినప్పుడు మనలో ఉప్పుకి సారం ఎలా వస్తుంది, అది ఇక్కడ మార్కు సువార్తలో చెప్తున్నాడు. చూడండి 9వ అధ్యాయము
49వ వచనం నుంచి మనం చూస్తే, ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. చూసారా, దేవుడు చెప్తున్నాడు ప్రతి వానికి. విశ్వాసాలని దేవుడు ఉప్పుతో పోల్చినప్పుడు ఆ ఉప్పులో సారం లేకపోతే దేవుడు అంటున్నాడు ప్రతి వానికి ఆ సారము దేని వలన కలుగుతుంది అంటే, ఇక్కడ 49వ వచనంలో ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. నిప్పు వలన ఉప్పుకి సారం వస్తుంది. ఇంకా ముందుకెళ్తే, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన దానికి సారము కలుగజేతురు. మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడని చెప్పాను. అందరితో సమాధానంగా ఉండాలి, అది దేవుడు కోరుతున్నాడు. మనలో ఉప్పు సారం లేకపోతే దేవుడు అంటున్నాడు అగ్ని వలన మన ఉప్పుకి సారం వస్తుంది. అయితే ఇది ఏ అగ్ని? మనం ముట్టించుకునే అగ్ని లేకపోతే దేవుడు చెప్పే అగ్ని ఏంటి? అది ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఇర్మియా గ్రంథము, ఇది ఏ అగ్ని అనేది కూడా దేవుడు వాక్యంలో రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, నా వాక్యము వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేది. ఇదే యెహోవా వాక్. చూసారా, దేవుని వాక్యం అనే అగ్ని. ఇది మనిషిని దేవుడు ఉప్పుతో పోల్చాడు. అయితే ఈ మనిషిలో సారం లేనప్పుడు వాక్యం అనే అగ్ని వలన మనిషికి ఏమొస్తుంది? సారం వస్తుంది. లేక మన భాషలో చెప్పాలంటే విలువ వస్తుంది. ఈ వాక్యము లేని జీవితం వేరు, వాక్యము ఉన్న జీవితం వేరు. కాబట్టి వాక్యములో మనం మునిగి తేలుతున్నప్పుడు, దేవుని వాక్యంలో మనం మునిగి తేలుతున్నప్పుడు మనం సారవంతమైనటువంటి ఉప్పుగా ఉంటాం, లోకానికి ఉప్పుగా మనం ఉంటామని దేవుడు తెలియపరుస్తున్నాడు. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కీర్తనకాడు ఒక మాట రాస్తున్నాడు. 39వ కీర్తన మనం గమనించినట్లయితే చూడండి, 39వ కీర్తన 3వ వచనం, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని, యెహోవా. అంటే మనం దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మంట పుడుతుంది. మంట అంటే ఏంటి? దేవుని వాక్యం. ఈ వాక్యము మనం ధ్యానిస్తున్నప్పుడు హృదయంలో మంట పుడుతుంది. అంటే దాన్నే మనం సారవంతమైనటువంటి వారిగా, లేకుంటే మనలో ఉన్న ఉప్పు సారాన్ని పుంజుకుంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. లూకాసు వార్త 24:32లో కూడా యేసయ్య శిష్యులు ఉన్నప్పుడు అక్కడ కూడా దేవుడు చెప్తాడు. అక్కడ మాట్లాడుతుంటే శిష్యులు అంటారు, ఇదిగో ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండుచుండలేదా? ఇదే మండుచు ప్రకాశించే దీపం అంటే. అందుకే కొలసీ పత్రికలో ఒక మాట, చక్కని మాట అపోస్తులైన పౌలు కొలసీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడంటే, ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదుగాను కృపాసహితంగాను ఉండనియుడి. మనం మాట్లాడే మాటల్లో కూడా సారం ఉండాలి, అంటే వాక్యం ఉండాలి. వాక్యం ఉన్నప్పుడే ఆ మాటలకు విలువ అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మనం మాట్లాడే ప్రతి మాట ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలి, అంటే రుచికరంగా ఉండాలి. ఉప్పు లేకపోతే రుచి రాదు. అందుకే ఉప్పు అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటదంట. అలాగా మనలో వాక్యం కనుక ఉంటే అప్పుడు మన మాటల్లో కూడా విలువ ఉంటుంది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకే సామెతలు 18:21లో కూడా జీవమరణాలు 4 వశం అంటాడు. కాబట్టి మనము ఏ మాట మాట్లాడుతున్నా అది వాక్యానుసారంగా ఉంటే అప్పుడు అనేక హృదయాల్లో కార్యం జరుగుతుంది. దేవుని వాక్యంలో ఉప్పుకి సారం లేకపోతే అది వాక్యం వలనే సారం వస్తుంది. అగ్ని వలన, అంటే వాక్యం అనే అగ్ని వలన అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉప్పుకున్నటువంటి ప్రాధాన్యత అది. కాబట్టి ఇప్పుడు ఉప్పు దేనితో పోల్చబడిందంటే దేవుని బిడ్డతో పోల్చబడింది. అయితే దేవుని బిడ్డలో సారం తగ్గినప్పుడల్లా వాక్యం అనే అగ్ని వలన సారం వస్తుంది. అప్పుడు నేల కిందేసి తొక్కడానికి కాదు, అది అనేకులకి, లోకంలో ఉన్న వారందరికీ మనల్ని దేవుడు ఉప్పుగా ఉంచుతాడు. అంటే లోకానికి రుచిగా దేవుడు మనల్ని చేస్తున్నాడు. మన కడుపులో నుంచి జీవజల నదులు పారుతాయి అన్నాడు. కాబట్టి ఈ ఉప్పు మనలో అభివృద్ధి చెందాలంటే వాక్యాన్ని ఎక్కువగా చదవాలి. కీర్తన 1 అంటాడు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ఆకువాడికి తన కాలమందు ఫలమి చెట్టు వలె ఉంటాడు, అతడు చేయనిదంతా సఫలమగనన్నాడు. కాబట్టి మనం సక్సెస్ అవ్వాలంటే వాక్యాన్ని ఎక్కువగా చదవాలి, వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు మనం లోకానికి ఉప్పు అయి ఉంటాం. మంచిది, ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు ప్రభా. ఈరోజు ఉప్పు గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉప్పుకున్నటువంటి ప్రాధాన్యత గురించి మీరు మాకు తెలియపరిచారు. ఏదైతే చెడు ఉంటుందో అక్కడ ఉప్పు ఆ చెడుని తీసివేసి మంచిగా చేస్తుంది. ఇది వాక్యం అనే ఉప్పు. ఇది మనిషిలో సారాన్ని నింపుతూ లోకానికి, క్రైస్తవుని ఉప్పుగా చేస్తుంది. దేవుని బిడ్డని లోకానికి ఉప్పుగా చేస్తుంది. అంటే లోకంలో పాడైపోయినది, లోకంలో సారం లేని దాన్ని, లోకంలో పనికిరాని దాన్ని పనికొచ్చేదానిగా, మరణం లేకుండా చేసి అక్కడ పనికొచ్చేదిగా, మంచిదిగా చేయడానికి మీరు మాకు వాక్యం అనే అగ్ని,
ఉప్పు మాకు ఇచ్చినారు. ఇది మాలో ఉన్నప్పుడు మేము లోకానికి ఉప్పుగా ఉంటామని తెలియపరుస్తున్నారు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా ఎక్కువ సమయం వాక్యాన్ని చదువుతూ మాలో సారాన్ని నింపుకుంటూ లోకానికి ఉప్పుగా మేము ఉండే ధన్యత దయచేయమని, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒప్పుకున్న ప్రాధాన్యత ప్రతి బిడ్డ తెలుసుకొని దాని ప్రకారం జీవించును గాకని ప్రార్థిస్తూ, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని మీరు సారవంతమైన ఉప్పుగా మారుస్తున్నందుకు యేసు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.